కి అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆనందో బ్రహ్మ దానికి ఇన్ఛార్జ్ అండి. అలాగే మాకు మేనత్త. ఒకసారి ఈవిడికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈవిడిచ్చిన స్ఫూర్తితోనే అక్కడ కృష్ణాష్టమి అనేది మేము చిన్న వయసులో పాల్గొనడంతో నేను చెయ్యాలి, నేను ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి అనే తాపత్రయం నాలో పెరిగిందనమాట. ఫస్ట్ తను మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ 2 నిమిషాలు మాట్లాడతారు. వెల్కమ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ఈ అమలాపురం ప్రజానీకానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి స్టేజ్ని అలంకరించిన శ్రీమూర్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ముందుగా మా అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా మార్గదర్శకులైనటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి కృష్ణాష్టమి అంటే ఏంటి, ఆయన మన పట్ల ఎంత కృప చూపించారు అనేది కొంచెం నా గురించి చెప్తూ, మరి నా తల్లిదండ్రులైనటువంటి ఇద్దరూ కూడా అంటే మా అమ్మగారు నాన్నగారు మా చిన్న వయసులో నుంచే పూర్తిగా వాళ్ళు భక్తి యోగంలోనే ఉండేవారు. అంటే ఏ గుడి చూసినా వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు చేయడము, ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం అనేది వాళ్ళు చేసేవారు. వాళ్ళని చూసి ఎదుగుతున్న మేము ఎందుకు వచ్చామో నాకున్నది చిన్న వయసులో నుంచే 5 సంవత్సరాల వయసులోనే నాకు థాట్స్ అనేవి ఎప్పుడైతే ఆలోచన విధానం అనేది ఉంటుందో అవి చిన్నగా ఉన్నప్పటి నుంచే మనకి మొలకలు ఎత్తుతుంటాయి. సో నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఏం చేయడానికి వచ్చాను, చనిపోతే ఏమవుతాము అనేదే ఉండేది నాకు. దాని పర్యవస్థానమే ఆ భగవంతుడు నాకు ధ్యానం అనే అస్త్రాన్ని అందించారు. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ అండ్ ఆది పరాశక్తి అయినటువంటి మాతే. ఎందుకంటే ఫస్ట్ నేను భక్తి యోగంలో ఇద్దరిని పూజ చేస్తుండేదాన్ని. వాళ్ళు ఇచ్చిన ఆలోచనతోటే నాకు 2005లోనే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి నా ట్యూషన్ చెప్పేదాన్ని. అక్కడ ఆ పిల్లలందరూ కూడా చక్కగా ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఈ కృష్ణాష్టమి అలాగే బయట సంస్కృతి అంటే ఈరోజు మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. మనం ఎలా జీవించాలి, మనకి పెద్దలు ఇచ్చినటువంటి సంస్కృతిని ఎలా పెంపొందించుకోవాలి అనేది లేకుండా వినోదం అంటూ బయట చాలా అంటే ఒక గుడి దగ్గర కూడా ఎలాంటి మాటలు వాడకూడదు అలాంటి మాటలు అలాంటి పాటలు వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి పండుగలు అనేవి ఫస్ట్ మన ఆరోగ్యం అలాగే మనలో సంస్కృతి దైవత్వ మూలాలు మర్చిపోకుండా చక్కగా మనం ముందుకు దైవాన్ని ఇంక్లూడ్ చేసుకొని వెళ్ళాలి అని మనకు పెద్దలు చిన్నప్పటి నుంచి సూచించారు. మరి అలాంటివన్నిటిని మనం మర్చిపోయి విచ్చలవిడిగా చూస్తున్న సినిమాలు కానీ చూస్తున్న టీవీలో కానీ సెల్ ఫోన్స్ కానీ యువతిని పూర్తిగా వక్ర మార్గం వైపు నడిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరి ఆలోచనల్ని సక్రమమైన పద్ధతిలో పెట్టాలంటే దానికి శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటిది భగవద్గీత. గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి భగవద్గీత మనకి పుట్టుక నుంచి చనిపోయే లోపల మన జీవితాన్ని ఎలా చేసుకుంటే మనం ఆనందంగా ఉంటామని తెలియచేసింది. ఎందుకంటే కష్టం సుఖం బాధ దుఃఖం ఇవన్నీ మనిషి జీవితంలో ఉంటాయి, కానీ అవన్నీ కృష్ణుడికి కూడా ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు ఎలా ఉన్నాడు, నిత్య సంతోషి నిత్య ఆనందమయం. ఆయన ఎల్ల వేళలా మహాభారత యుద్ధం జరిపించి అన్ని ధర్మ సంస్థాపన చేసేంత వరకు ఆయనకు వచ్చిన కష్టాలు కానీ నష్టాలు కానీ అన్నిన్ని కావు. కానీ ఆ టైంలో కూడా ఆయన ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉండేవాడు. అందుకే కృష్ణుడు అంటారు. కృష్ణ అంటే ఆనంద స్థితి. సో ఇందాక గోవింద గోవింద అన్నారు. గోవింద అంటే ఏంటి, మన ఇంద్రియాలన్నిటినీ కూడా గోవిందుడు ఇంద్రియాలన్నిటినీ అదుపు చేసేవాడు, సరైన నిర్ణయాలు తీసుకునేవాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది.
కాబట్టి ధ్యానం అంటే ఏంటి అంటే భగవద్గీతలో 18 అధ్యాయాల్లోనూ కూడా చెప్పినటువంటిది పారాయణ చేయమని కాదండి. మీరందరూ కూడా ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని సరైన విధానంలో పెట్టి, అలాగే చిన్న పిల్లలకి ప్రహ్లాదుల్లాగా చిన్నప్పటి నుంచే మనం ఆత్మజ్ఞానాన్ని కనుక అందించగలిగితే వాళ్ళందరూ మా గాయత్రిలాగా అవుతారు. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే, ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడే నా దగ్గరికి వస్తున్నప్పుడు మెడిటేషన్ అనేది వాళ్ళకి అందించడం జరిగేది. అలాగే అక్కడ నేను చేస్తున్నటువంటి కృష్ణాష్టమి ఆ వేడుకలు అన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా నేర్చుకుంటూ వాళ్ళు డాన్సులు చేస్తూ వీళ్ళ ద్వారానే వీళ్ళనే అక్కడ పెట్టి డాన్సులు అవి నేను నేర్పించి వేయించేదాన్ని అనమాట. సో అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇలాంటి అమలాపురంలో చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. దానికి తన ఫ్రెండ్స్ కానీ సపోర్ట్, అలాగే నా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా, అంటే ఋషి వాళ్ళ టీం ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే మా ఊర్లో నాకు చాలామంది ఉంటారు, కానీ ఈ ఊర్లో తనకి తన స్నేహితులతో పాటు అలాగే మా అన్నయ్య కూతురికి సపోర్ట్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చి కూర్చుని ఇక్కడ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఉమామహేశ్వరరెడ్డి తను కూడా ఇక్కడికి రావాలి ఒకసారి. సో అన్నయ్య కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను డాన్స్ నేర్చుకోవాలన్నా ఏం నేర్చుకోవాలన్నా తను నాకు సపోర్ట్ చేసేవాడు, మా నాన్నగారి కన్నా మా అమ్మగారి కన్నా కూడా ఎక్కువ. సో ఆయనకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ అమలాపురంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మీరందరూ వచ్చి తిలకించి మీ పిల్లలందరినీ ఇంత అద్భుతంగా తీసుకొచ్చి తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ధ్యానం, శాకాహారం. మరి అందులో ఒకే ఒక్కటి ఏంటి అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మనందరికీ తెలుసు, మరి కృష్ణుడు ఏదైతే ఆహారము, నిద్ర సరైన విధానంలో మనం ఉంటే మన ప్రవర్తన అన్నీ బాగుంటేనే వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది అని చెప్పారు. మరి మీరందరూ కూడా అద్భుతమైన ధ్యానాన్ని మీ పిల్లలకు అందరికీ అందిస్తే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణులు అవుతారు. థ్యాంక్ యూ, నాకు ఇంత అద్భుత అవకాశాన్ని ఇచ్చిన మా గాయత్రికి, అలాగే ఇక్కడ ఉన్న టీం అందరికీ, అలాగే వాళ్ళ యొక్క స్నేహితుల బృందానికి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో వీరందరికీ కూడా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తేనే ఎంతో మంది అద్భుతంగా తయారవుతారు. కాబట్టి వీరందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.